నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే అనే టైటిల్లో దయచేసి జాగ్రత్తగా మనసు పెట్టి మీరందరూ వినవలసిందిగా నేను మనం చేస్తున్నాను. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే అనే అంశాన్ని ఈరోజు మనమందరం కూడా లేఖనాధారాలుగా మనమందరం నేర్చుకున్నాము. ఈరోజు మనం చూడగలిగితే చాలామంది బైబిల్ను వినడానికి ఇష్టపడతారు, బైబిల్ను వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ విన్నది మా జీవితంలో మేము పాటించాలి అని మాత్రము ఎందుకో మనసులో అనుకోవడం లేదు. కానీ మనం చూడగలిగితే దేవుని వాక్యాన్ని వినాలి, విన్నది గ్రహించాలి, ఆ గ్రహించింది మన జీవితంలో కనబడాలి, అంతేకాని వినడానికి ఇష్టపడుతున్నారు, పాటించడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అందుకే అపోస్తులైన పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరం కూడా చదువుతున్నాము. 13వ వచనము, ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుతురు. అంటే కేవలము మనుషులు వినడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఏంటి వింటే సార్ వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ మీరు ఆలోచన చేయగలిగితే కేవలం మనము వినటం మటుకు విని పాటించకపోతే మనం మోసపోతామంటండి. విన్నది మన జీవితంలో పాటించడం లేదంటే మీరు మోసపోతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. విన్నది మన జీవితంలో కనిపించాలి. ఒకవేళ విని దాన్ని పాటించడం లేదనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం అది కూడా చెప్పాడు. దయచేసి మనందరం కూడా దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుతున్నాము. ఎవడైనను వాక్యమును వినువాడయుండి తన సహజత్వమును చూచుకొను మనుషుల్ని పోయి ఉన్నాడు. పైవచనం కూడా చదువుకున్నాము 22. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునయ్యుండుడి. అంటే కేవలం వినడానికి ఇష్టపడితే మనం మోసపోతాము. వాక్యానుసారముగా మీరు బ్రతికితే దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఇక ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే మరి మనం ఏ వాక్యం చెప్పుకున్నా బైబిల్లో దానికి ఒక బేస్ ఉంటుంది, మూలం ఉంటుంది, దానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. మరి ఈ రిఫరెన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అన్నప్పుడు దయచేసి అందరూ కూడా సామెతల గ్రంథము, ఇంతకుముందు మనం చదువుకున్న సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం అందరం కూడా చదువుకున్నాము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఇది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనం చూడగలిగితేనండి, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు, మన ప్రవర్తన దేవుడు ఇష్టపడినప్పుడు, ఆయనకు నచ్చినప్పుడు, ఆయన
వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే మన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవాలి అంటే నీ ప్రవర్తన దేవునికి నచ్చాలి అంటున్నాడు. మన ప్రవర్తన దేవునికి నచ్చాలి, మన ప్రవర్తన దేవుడు ఇష్టపడాలి. అప్పుడు నీ శత్రువులు నీకు మిత్రులుగా మారిపోతారు. మరి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాము, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మరి కొన్ని సందర్భాల్లోకి మనం వెళ్ళగలిగితే అవి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులు ఛాలెంజ్ చేస్తున్న రోజులవి. ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుడైన మరి గాతు వాడైన గొలియాతు ఛాలెంజ్ చేస్తున్న రోజులవి. రండిరా మీ దగ్గర ఎవడున్నాడో నా మీదకి రండిరా అని ఆయన ఛాలెంజ్ చేస్తున్న రోజులు. ఆ గొలియాతును చూసి అందరూ భయపడిపోతున్నారు. కొన్ని రోజులుగా ఛాలెంజ్ విసురుతున్నాడు. ఎందుకో దావీదు గారు అన్నలకు క్యారెట్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ గొలియాతు మాట్లాడుతుంటే దావీదు గారికి రోషం వచ్చింది. జీవము గల దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఈ యొక్క ఫిలిస్తీయుడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాతి వాడు అనుకున్నాడు. తర్వాత మొత్తం మీద ఆ గాతు వాడైన గొలియాతుకి దావీదు గారు యుద్ధానికి వెళ్తారు. మొత్తం మీద ఎన్ని రాళ్ళు ఎదుర్కొంటాడండి? ఫిలిస్తీయులు అంటే దాని అర్థం ఏంటంటే ఫిలిస్తీయులు అంటే అర్థం ఏంటంటే ఫిలిస్తియా అంటే 5 పట్టణములు కలిగిన వారు. ఫిలిస్తియా అంటే 5 పట్టణములు కలిగిన వారు. 5 సర్దారులు, 5 సర్దారులు ఉంటారండి వీళ్ళకి. ఎంతమంది ఉంటారు వీళ్ళకి? 5. ఫిలిస్తీయులు అంటే ఫిలిస్తీయులు అంటే 5 పట్టణములు కలిగిన వారు. తర్వాత 5 సర్దారులు ఉంటారు. వారిని ఏమంటారు అంటే ఫిలిస్తీయులు. మరి ఈ ఫిలిస్తీయుల 5 పట్టణాలు ఏంటివో అవి కూడా మీరు చూడగలిగితే ఒకసారి మనం అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము ఫిలిస్తీయుల 5 పట్టణాలు ఏంటో మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం అందరం కూడా చదువుతాం. 6వ అధ్యాయం 17-18 వచనం. అపరాధార్థమైన అతనగా ఫిలిస్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఎవరగా అష్టోదు వారి నిమిత్తం ఒకటి. అష్టోదు అనే ఒక పట్టణము. తర్వాత గాజా అనే ఒక పట్టణము 2. అష్కెలోను అనే పట్టణం 3. గాతు అనే పట్టణం 4. ఎగ్రోను అనే పట్టణము 5. ఈ 5 పట్టణాలు కలిగిన వారిని ఫిలిస్తియా అంటారు. తర్వాత 18వ వచనము. ప్రాకారము గల పట్టణము గల వారిని, పొలములోని గ్రామములోని వారిని ఫిలిస్తియా 5 సర్దారుల పట్టణములన్నింటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దానికి సాక్ష్యం. చాలా ఇక్కడ మనకు చూడగలిగితే 5 సర్దారులు కలిగిన పట్టణమే ఈ ఫిలిస్తియా పట్టణము. ఈ 5 పట్టణాలలో ఒక పట్టణానికి సంబంధించిన వాడే గాతు వాడైన గొలియాతు. ఇప్పుడు అక్కడ వచ్చింది కదండి మనకు గాతు అనే అక్కడ పట్టణం మనకు కనిపించింది చూడండి. అంటే ఈ 5 పట్టణాలకు సంబంధించిన వాడే ఈ గాతు వాడైన గొలియాతు. మొత్తం మీద 5 రాళ్ళు ఎదుర్కొన్నాడండి. ఎన్ని రాళ్ళు ఎదుర్కొన్నాడండి? 5 రాళ్ళు ఎదుర్కొన్నాడు దావీదు గారు. 5 రాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ ఒక రాయితోనే గొలియాతును చంపేశాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక రాయికి గొలియాతు చస్తాడని తెలిసి 5 రాళ్ళు ఎందుకు ఎదుర్కొన్నాడు అంటే అర్థం కాదు. 5 పట్టణాలకు ఒక ప్రతీకాన్ని ఎదుర్కొన్నాడా అని కూడా అనుకోవచ్చు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే
మనం చదవగలిగితే గొలియాతు లాంటి వారు ఇంకా 4 ఉన్నారు. గొలియాతుతో కలుపుకొని 5 ఉన్నారు. చెప్పాలి, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా. గొలియాతు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. దావీదు ఎలాంటి వాడంటే శత్రు శాసనము ఉండకూడదు అనుకునేవాడు దావీదు గారు. అసలు శత్రువు అనేవాడు అసలు ఆ శాసనమే ఉండకూడదు అనుకునేవాడు. ఇంకా 5 ఉన్నారండి గొలియాతు లాంటి వాడు. మొత్తం గొలియాతు కలుపుకుంటే 5. ఒక్కడిని చంపేశాడు, ఇంకా 4 ఉంటారు. మరి అది మీరు ఎలా చెప్పగలరంటే 2వ సమూయేలు గ్రంథము, మళ్ళీ ఇక్కడ వద్దాం మనం అందరం కూడా. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 18 నుంచి 22 వరకు మనము చదువుతున్నాము. చదవం. ఊషాతీయుడైన 19వ వచనం చదవం. ఇంకోసారి యుద్ధము జరగగా అక్కడ గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. ధోని అంత గొప్పది జరిగేను ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్ళును 24 వేళ్ళును అతనికి ఉండెను. సంతతివాడు యోనాతాను అతన్ని చంపెను. ఈ నలుగురును గాతులో ఉన్న రెఫాయిముల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. అంటే మొత్తం ఎంతమంది అండి? అయితే 5 నేసేద్దాం అనుకున్నాడు దావీదు గారు. ఇంకా 4 మిగిలిపోయారు. అందుకే ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు ఆయన? 5 రాళ్ళు ఏరుకున్నాడు. కొంతమంది చెబుతారు 5 పట్టణాలకు ప్రతీకగా సూచనగా 5 రాళ్ళు ఏరుకున్నారని చెబుతారు. కానీ ఇంకా గొలియాతు లాంటి వారు 4 ఉన్నారు, ఇంకా 4 ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత మనందరికీ తెలుసు, మొత్తం మీద గొలియాతు యుద్ధంలో దావీదు గారు గొలియాతును చంపాడు. గొలియాతును చంపిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు ఒక పాట పాడారు. ఏం పాట పాడారు? ఏమని పాట పాడారంటే దావీదునకు 10,000 స్తుతులు, సౌలునకు 1000 స్తుతులు అని మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వచనంలో మనం రాయబడింది. దావీదునకు 10,000 స్తుతులు, తర్వాత సౌలుకు 1000 స్తుతులు అని ఎప్పుడైతే వీళ్ళు ప్రే చేశారో, ఎప్పుడైతే స్తుతించారో అప్పుడు వెంటనే రాజుకు అసూయ ప్రారంభమైంది. ఎందుకు అసూయ ప్రారంభమైంది చెప్పాలి? అసూయ ఎందుకు ప్రారంభమైంది? ఆ ప్రాలు వినగాక మొన్న వచ్చాడు, అందులో బచ్చగాడు బాలుడికేమో 10,000 స్తుతులట. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజును నాకేమో అప్రాలు 1000 స్తుతులు అని. ఇక ఈ 2 మనకు ప్రాబ్లం అని ఏం చేశారంటే దావీదు గారి మీద అసూయ ప్రారంభమైంది. ఎవరికండి? సౌలుకు అసూయ ప్రారంభమైంది. అప్పటికి 2 సార్లు ఈట విసురుతారు. ఎవరి మీద? దావీదు మీద. ఎందుకు ఈట విసురుతారంటే బెన్యామీనీయులు ఈట విసరడంలో స్పెషలిస్ట్. అసలు విసిరారా తప్పించుకోరు, అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఈట విసురుతారని. కానీ దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడు కనుక 2 సార్లు తప్పించుకుంటాడు. ఇంతకుముందు నేను చెప్పిన ఆ 18వ అధ్యాయము ఆ తర్వాత కింది వచనంలో మీకు కనబడుతుంది. ఇలా ఏం జరిగింది అన్నప్పుడు అండి? ఏం జరిగిందంటే అటు గొలియాతును చంపి ఫిలిస్తీన్లకు శత్రువు అయ్యాడు. ఇటు ఏమైపోయాడంటే సౌలుకు కూడా శత్రువు అయిపోయాడు. ఎక్కడ దొరికితే ఎక్కడ చంపుదామని ఈయన వెతుకుతున్నారు.
అటు గొలియాతును చంపేసరికి అటు వాళ్ళకు శత్రువు అయ్యారు. అంటే ఇటు అయినవాడు అటు కానివాడు శత్రువు అయిపోయాడు. దావీదు గారు శత్రువు అయిపోయాడు. ఇలాంటి సందర్భంలోనండి ఏం చేశాడు అని మీరు ఆలోచన చేయగలిగితే, ఇలాంటి సందర్భంలోనే శత్రువుల కోసం ఉపవాసం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఒక దావీదు గారు. ఎందుకంటే ఇటు నాకున్న సౌలు ఈయన శత్రువు అయిపోయాడు, అటు ఇదిగోనండి ఫిలిస్తీన్లు వాళ్లకు శత్రువు అయిపోయాడు. ఈ శత్రువుల కోసము ఉపవాసం చేసిన వ్యక్తి దావీదు గారు. కీర్తనల గ్రంథము 109వ కీర్తన ముందుగా 20వ వచనం చదువుతున్నాము, తర్వాత 24వ వచనాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథము 109వ కీర్తన ముందుగా 20వ వచనం చదువు. ఆ 24వ వచనం చదవమ్మా. అక్కడేమో విరోధులు అన్నాడు. నా విరోధులకు, నా ప్రాణములకు విరోధముగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారం అన్నాడు. 24వ వచనానికి వచ్చేసరికి ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. అంటే శత్రువుల కొరకు ఉపవాసము చేసినది ఎవరై అంటే దావీదు గారు. అసలు ఎవరు చేస్తారంటే శత్రువుల ఉపవాసం చెప్పండి. ఏదైనా మనం పలాన్ని కావాలి, పలాన్ని రావాలి, దేవాలయానికి జరగాలని ఉపవాసం చేస్తాం. కానీ శత్రువుల కొరకు ఉపవాసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము దావీదు గారు. అయ్యా నా పరిస్థితి ఇది. ఇటు నేను రావాలనుకున్న సౌలేమో నన్ను చంపాలని చూస్తున్నాడు, అటు నేను గొలియాతును చంపేసరికి ఫిలిస్తీన్లకు నేను శత్రువు అయిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆయన ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటేనండి, ఈ సౌలు ఎవరికి భయపడతాడు అని ఆలోచించాడు. అప్పుడు ఏం తెలిసింది అంటే ఫిలిస్తీన్లు అంటే సౌలుకు భయము. కనుక ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇదిగోనండి అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫిలిస్తీన్ల రాజైన అకీషు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు అంటేనండి ఏ గొలియాతును ఫిలిస్తీన్లతో, ఏ గొలియాతును ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయమని ఇదిగోనండి అకీషు రాజు పంపించాడో ఆ సౌలుకు భయపడి ఆ అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దావీదు గారిని సింహం బోన్లోకి వెళ్ళి దాని బోన్లో తలబెట్టాడు దావీదు గారు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఏ గొలియాతునైతే ఏ రాజైతే పంపించాడో ఆ రాజు దగ్గరికి ఇప్పుడు దావీదు గారు వెళ్ళాడు. అంటే సింహం బోన్లో తలబెడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి సమూయేలు దయచేసి మొదటి గ్రంథము 21వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం ముందుగా 10 నుంచి 13 వచనాలు చదువు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన అకీషు వద్దకు వచ్చాడు. ఇప్పుడు గొలియాతు కూడా ఏ ఊరికి సంబంధించిన వాడు? ఎవరి దగ్గర అండి? గాతీయుడైన గొలియాతు. ఈ 5 పట్టణాలలో గాతు అనే పట్టణం ఉంది చూడండి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు దావీదు గారు? ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఇదిగో శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళేమో చూస్తున్నారు, ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపుదామని వాళ్ళు చూస్తున్నారు. కానీ అకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది అంటే అకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలుకు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని కూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన అకీషుకు
బహు భయపడేను. ఆ రోజు స్త్రీలు స్తుతించారే, అతను కాదా ఇతను అని. ఏం జరిగింది అన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అప్పుడండి భయపడిపోయాడు. నన్ను ఏం చేస్తానని భయపడిపోయాడు. ఆ తర్వాత కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకొని అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు వచ్చాను. దయచేసి అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. అందరూ వినండి దయచేసి. అయిపోయినాక మాట్లాడుకుంటే పెద్దలు దయచేసి అందరూ కూడా వినండి. తర్వాత చర్చ అయిపోయినాక మాట్లాడుకుంటే రైట్. తర్వాత ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఏం చేస్తున్నాడు అక్కడ? పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. అంటే పిచ్చి పట్టిన వాడు ఎలాగైతే నటిస్తాడో ఈ మన ఉంటుంది కదండి, ఈ గడ్డం మీద నుంచి ఇట్లా కారటము అంటే ఒక పిచ్చి వాడిలా నటిస్తున్నాడు దావీదు గారు. అందుకే అప్పుడప్పుడు ఏమంటారంటే కాస్త కళాపోషణ కూడా ఉండాలండి అంటారు. అలాగా ఇప్పుడు పిచ్చి పట్టిన వాడిగా అకీషు రాజు కదా నటిస్తున్నాడు. ఎందుకంటే భయపడిపోయాడు. ఈయనే పంపించాడు ఎవరిని? గొలియాతును ఇశ్రాయేలీయులు ఎవరిని? ఈయనే పంపించాడు. ఆయన దగ్గరికే వచ్చాడు. అప్పుడండి ఏం జరిగింది అంటే ఆయన ఏమన్నాడు అంటే మీరు చూడగలిగితే నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చేది ఏమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనేను. ఏం జరిగింది అంటేనండి, ఇక మీరు విన్నారు ఏమంటున్నాడు? ఈ పిచ్చివాడిని నా దగ్గర తీసుకొచ్చారండి అంటే దావీదు గారు ఆయన కాస్త పిచ్చివాడిగా నటించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటేనండి, ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని నెలల తర్వాత మరలా ఈ అకీషు రాజు దగ్గరికి వస్తాడండి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అకీషు రాజు దగ్గరికి వస్తాడు. పిచ్చి కుదిరింది అనుకుని ఆ తర్వాత ఆయన కూడా ఈయన దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడో మీరు చూడగలిగితే దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుతున్నాం. 4 నుంచి 6వ వచనం దావీదు గాతులకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసిన మీదట నీ యొద్ద దాసుడనైన నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురముటకు ఒక స్థలము ఇప్పించమని అకీషును అడగగా, అకీషు సిగ్లకు అను గ్రామమును ఆ దినమున అతనికించెను. కాబట్టి నేటి వరకు సిగ్లకు యూద రాజుల వశమున ఉన్నది. కొంతకాలానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అకీషు రాజు అడిగాడు, అయ్యా మాకు ప్లేస్ కావాలి అన్నప్పుడు అప్పుడు సిగ్లక్ అనే ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. సిగ్లక్ అనే ఒక ప్రాంతాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సిగ్లక్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటేనండి, నేను తర్వాత మీకు మ్యాప్స్ పంపిస్తాను. సిగ్లక్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే ఈ గొలియాతును చంపిన ఆ ఏదైతే గొలియాతు ఊరు ఉన్నదో ఆ ఊరు పక్క ఊరేనండి ఈ సిగ్లక్ అనే ప్రాంతము. ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళ ప్రాంతానికే వెళ్ళాడు. ఎవరి ప్రాంతానికి? ఏ గొలియాతునైతే చంపాడో ఆ ప్రాంతం పక్కకే వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే అక్కడేనండి. అందుకే ఆ శత్రువుల దగ్గరే ఉండి ఆయన ఏం చేశాడంటే భోజనం చేశాడు. శత్రువుల ప్రాంతములో ఉండి శత్రువుల దగ్గర ఉండి ఆ
ఆయన భోజనము చేశాడు. అందుకే 23వ కీర్తనలో మనకు ఉంటుంది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధము చేసేదవు. ఎక్కడికి వెళ్ళాడండి? ఇశ్రాయేలీయుడైన ఒక దావీదు గారు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఫిలిస్తీయుల పట్టణము, అందులో గాతు వాడైన గొలియాతును చంపాడు. అందులో ఆ పక్క ఊరైన సిగ్గులకు ప్రాంతానికి వెళ్ళాడు. ఇలాగా శత్రువులతో 1 సంవత్సరము 4 నెలలు కలిసి ఉండి భోజనము చేశాడండి దావీదు గారు. ఎన్ని రోజులు కలిసి ఉన్నాడో 27వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దావీదు ఫిలిస్తీన్ల దేశములో కాపురం ఉండిన కాలమంతయు 1 సంవత్సరము 4 నెలలు 1 సంవత్సరము 4 నెలలు దావీదు గారు శత్రువుల దగ్గర ఉండి ఆయన భోజనము చేశాడు. ఎందుకు అంటే ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులను సహా మిత్రులుగా దేవుడు చేస్తాడు. అంటే దావీదు గారి ప్రవర్తన ఎవరికి నచ్చిందండి? దేవుడికి నచ్చింది. దావీదు గారి ప్రవర్తన దేవుడికి నచ్చింది. దేవుడు ఒకవైపు సౌలు తట్టుకుంటున్నాడు, ఒకవైపు వీళ్ళు వెళ్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి దావీదు గారు? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ పిచ్చివాడిగా నటించాడు. మరి ఇవన్నీ చెయ్యాలి కదా. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే శత్రువులతో 1 సంవత్సరము 4 నెలలు భోజనం చేశాడు. అక్కడే ఉన్నాడు అంటే ధైర్యంగా ఉండగలిగాడు. అంటే ఒకరి ప్రవర్తన దేవునికి నచ్చాలి. ఆ తర్వాత అంటే ఏం జరిగిందంటే ఈ ఫిలిస్తీన్లందరూ కూడా ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడు అకీషురాజు పిలిచి ఏమన్నాడు అంటే, నువ్వు మా గొలియాతును చంపావా? చంపావు. మా గొలియాతును చంపినట్టే ఇశ్రాయేలీయులను చంపాలి. ఎవరు చంపాలండి? మా గొలియాతుని చంపావు కదా, చంపావు. నీవు ఇశ్రాయేలును చంపాలి. ఇప్పుడు చంపను అన్నాడు అనుకోండి, మరి షెల్టర్ ఇచ్చాడు మరి అక్కడే 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఎలాంటి పరిస్థితి అంటే అప్పుడు దావీదు గారు మనసులో ఏముందంటే, అమ్మో దేవుడి ప్రజల జోలికి మనం వెళ్ళకూడదు. మరి అలాంటిది చంపమంటున్నాడు. ఎందుకంటేనండి దేవుని పిల్లలు దేవుని సొత్తు ఇశ్రాయేలీయులు ఎవరండి? దేవుని సొత్తు అయిన ప్రజలను చంపటమే. అలాంటిది ఒకరోజు బిలాము ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలు శపించడానికి వెళితేనే దేవుడే ఊరుకోలేదు. సౌలు రాజు దావీదు గారికి దొరికినప్పుడు ఒక వస్త్రపు చెంగు పంచము కోసినందుకే దావీదు గారు ఎంతో బాధపడిపోయారు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వాడినేమో పుట్టాను కుమిలిపోయాడు. చాలా బాధపడిపోయాడు. అమ్మ, దేవుడు అభిషేకించిన బిడ్డ అతని జోలికి నేను వెళ్ళకూడదు. ఇంత వస్త్రపు చెంగు కోసినందుకే చాలా కుమిలిపోయాడండి దావీదు గారు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే డూఆర్ డై పరిస్థితిలో ఉన్నారు దావీదు గారు. ఈయనేమో నాకు షెల్టర్ ఇచ్చాడు, ఇప్పుడేమో ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్దామంటున్నాడు. ఇప్పుడు దావీదు గారు కూడా ఏమన్నాడు? మనసులో మాత్రం వెళ్ళొద్దు, మనసులో అసలు వెళ్ళకూడదు, యుద్ధం చేయకూడదు అందుకని పైకి మాత్రం అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు అంటే, పదండి నేను కూడా వచ్చి వాళ్ళని సంహరిస్తాను అంటున్నాడు. అంటే అక్కడ కూడా ఆయన డ్రామా ప్లే చేస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనసులోనేమో వెళ్ళొద్దు ఉంది, పైకి మాత్రం ఏం మాట్లాడుతున్నాడు? నేను కూడా వస్తాను యుద్ధానికి, మీతో యుద్ధం చేస్తాను, ఇశ్రాయేలు నేను సంహరిస్తాను. అప్పుడు ఏం జరిగిందో త్వరగా మీరు చూడగలిగితే ఆ సమయంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు వాక్య భాగాలు చదువుతున్నాము. ఫిలిస్తీన్ల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదు అతని జనులు ఆకీషుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావాలేమో అని ఆకీషు
అంటాడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండి నా ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో నేను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుల్ని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానులతో సమాధానపడును, మన వారి తలను చెదించి తీసుకొని పోట చేతనే కదా అని సమాధానపడును. సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదిగాను అతను చేసినని వారు నాట్యమాడుచు గాన ప్రతి గానములు చేయించు పాడిన దావీదు ఇతడే కాదా అని అతనిలో చెప్పింది. ఈ సర్దారులకు భయం స్టార్ట్ అయిందండి. ఏం భయం అంటే, ఇదిగో అభిష్ రాజా, ఆ దావీదును వెంట పెట్టుకొని వస్తున్నాం, ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లేట్ బిర్యానీ చటవైపు వెళ్ళిపోయాడు, అప్పుడు ఏది మన పరిస్థితి? అసలు ఆయన ఎవరు? కత్తి పట్టాడంటే 10,000 తలకాయలు తెగ నరుగుతాడు దావీదు గారు అంటే, నువ్వేదో చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, అతను వస్తే మేము యుద్ధానికి రాము, దయచేసి అతన్ని ఎక్కడ ఉంటాడో అక్కడికి పంపించేసి అని చెప్పాడంటే, అప్పుడు ఏమన్నాడు అంటే, తర్వాత మనం అందరం కూడా 8వ వచనం చదువుకున్నాము. 8వ అధ్యాయము 8వ వచనము, దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడవు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకుండానట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమి కనబడినని అకీషును అడగగా, అందుకు అకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మాతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. మనసులో అయితే దావీదు గారికి ఉందండి, నా ప్రజల్ని చంపాలా, నా ఇశ్రాయేలుని చంపాలా. మనసులో అయితే దావీదు గారికి ఉన్నది నేను వెళ్ళకూడదని, కానీ పైకి మాత్రం అతిశ్వాసం అంటున్నాడు, నేను వస్తానని, నేను చెప్తాను, ఇప్పటివరకు నాకు అందించారు, నేను చెప్పానండి అంటున్నాడు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదిగోనండి, దావీదు గారు శత్రువుల దేశానికి వెళ్ళి 1 సంవత్సరము 4 నెలలు శత్రువులతో కలిసి భోజనం చేశాడు. అంటే పులిబోన్లోకి వెళ్ళి తలకాయ పెట్టిన ఏం కాలేదు అంటే, అందుకే మనం చదువుకున్నాం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఒక అకీషురాజు, ఒక సర్దారులు ఏమి ఎందుకు అనలేదు అనుకోండి, ఎందుకు వాళ్ళు మిత్రులుగా ఎందుకు మారిపోయారు అంటే, దావీదు గారి ప్రవర్తన దేవునికి నచ్చింది. దావీదు గారి ప్రవర్తన దేవుడికి నచ్చింది. దేవుడికి నచ్చాలి మన ప్రవర్తన, మనుషులకు కాదండి. మనుషులకు మన ప్రవర్తన దేవుడికి నచ్చితే శత్రువులను కూడా మనకు మిత్రులుగా దేవుడు మారుస్తాడు. అందుకే మరి ఎప్పుడు మన ప్రవర్తన దేవుడికి నచ్చుతుందో మీరు చూడగలిగితే, అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరూ కూడా చదువుతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చెయ్యును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ ప్రవర్తన అంతటి మీద దేవుడు అధికారి అయి ఉండాలి. మనలను దేవుడు ఏలాలి. ఎవరు ఏలాలంటే మనలను దేవుడు ఏలాలి. అందుకే
క్రీస్తును మీ హృదయములో ప్రతిష్ఠించుకొనుడి. క్రీస్తును మీ హృదయములో ప్రతిష్ఠించుకొనుడి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక రాజుగా మన హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఏలుతాడు. దేవుడు మనలను ఏలితే ఇదిగో నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును, సరళము చేయును. మనం ఒక బోర్డు పెట్టుకున్నాం కదా ఇంటి ముందు. ఏ బోర్డు పెట్టుకున్నామంటే మా ఇంటికి అధిపతి దేవుడు అనే ఒక బోర్డు ఉంటుంది. కొన్ని గృహాలు కనబడతాయి. మా ఇంటికి అధిపతి దేవుడే అంటే మా ఇంటిని ఏలేది దేవుడే అని బోర్డు పెట్టుకుంటారు. కానీ అందులో దేవుడు ఏం వెళ్తున్నాడో మీరు ఆలోచించండి. ఏ బట్టలు వేసుకోవాలో మన ఇష్టమే, ఏం వండుకోవాలో మన ఇష్టమే, ఎక్కడికి వెళ్ళాలో మన ఇష్టమే, ఎలా ఉండాలో మన ఇష్టమే. బోర్డు మాత్రం పెట్టుకున్నాం. ఈ ఇంటికి అధిపతి దేవుడు అని బోర్డు పెట్టుకుంటున్నాము. కానీ ఇంటికి మీ ఇంటికి కాదు, మన ఒంటికి అధిపతి కావాలి. మన ప్రవర్తన మీద దేవుడు అధికారి కావాలి. మన ప్రవర్తన మీద ఆయన అధికారి కావాలి. నీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి అంటే దేవుడు మనలను ఏలాలి. దేవుడు మనలను ఏలాలి. ఆయన ఏలితే నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా మారుతుంది. ఆయన మన శత్రువులను కూడా మనకు మిత్రులనుగా దేవుడు మలుస్తాడు. అందుకే ఒక శత్రువుల దేశానికి వెళ్ళి ఒక సంవత్సరం 4 నెలలు ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి ఎంత గొప్ప రక్షణ దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. కాబట్టి ఒకప్పుడు మనం కూడా ఎవరంటే దేవునికి శత్రువులు. మనం కూడా ఒకప్పుడు రోమపత్రికలు ఉంటారు. ఒకప్పుడు దేవునికి శత్రువులుగా ఉన్న మనలను ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి మనల్ని సమాధానపరిచి దేవునితో స్నేహితులుగా మనల్ని మలిచాడు. కాబట్టి మనం కూడా మన ప్రవర్తన మీద దేవుని అధికారిగా పెట్టుకుందాము. మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇద్దాము. అలా మనం అందరం బ్రతికి దేవుడి నుండి అనేకమైన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటాం. ఈ నా మాటలు ముగిస్తున్నాము. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.